హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మంచు ఫ్యామిలీలో గొడవల కారణంగా ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది సార్. అంటే మంచు ఫ్యామిలీలో గొడవలకు గల కారణం ఫోన్ ట్యాపింగ్, అది కూడా కేటీఆర్ గారి వల్లే ఈ గొడవలకు కారణమయ్యాయని చెప్పేసి మంచు లక్ష్మి గారు చెప్పినట్టు ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి నిజంగా మంచు లక్ష్మి గారు ఆ విధంగా చెప్పారా? మరి ఫోన్ ట్యాపింగే వీళ్ళ గొడవలకు కారణమా? మీరేం చెప్తారు సార్ ఇష్యూ పైన? అసలు ఏం జరిగింది? అంటే ఇప్పుడు ఏదైనా ఒక సెలబ్రిటీ ఫ్యామిలీలో గొడవలు అనగానే రకరకాల యాంగిల్ క్రియేట్ చేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు, వెబ్సైట్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత రెండోది మోహన్ బాబు అంటే పడని, ఆ ఫ్యామిలీ అంటే పడని వాళ్ళ సంఖ్య కూడా బలంగానే ఉంది. ఒకటి మెగా ఫ్యామిలీ అభిమానులకి ఎవరికి కూడా మోహన్ బాబు పడదు, అట్లాగే ఇంకొన్ని ఫ్యామిలీస్ సంబంధించిన వాళ్ళు పడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాగేశ్వరరావు అభిమానులకి, నాగార్జున అభిమానులకి కూడా మోహన్ బాబు అంటే పడదు. ఎందుకంటే ఈయనకి నోటుదోల, రకరకాల గతంలో మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా ఈ సందర్భం వచ్చినప్పుడు రకరకాల యాంగిల్స్ని బయటికి తీసుకొచ్చారు. అవన్నీ నిజమా అబద్ధం అనేది చెకింగ్కి కానీ డేటా కానీ ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక ఆరోపణ చేస్తుంటే దానికి సపోర్ట్గా ఒక డేటాను, ఒక వ్యవహారం ఉండాలి కదా. అదేమీ ఉండదు, జస్ట్ వైల్డ్గా రకరకాలుగా తీసుకొచ్చాడు. అట్లా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ కనిపించిన కోణాలు ఉన్నాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ముందు భార్య అలా చనిపోయిందని ఒకటి, తర్వాత మంచు లక్ష్మి ముందు ఒక ఆల్రెడీ ఒక అతన్ని లవ్ చేసింది, పెళ్లి చేసుకుంది, అదేంటి మన ఆర్య సమాజంలో పెళ్లి చేసుకునింది, దాన్ని మళ్ళీ ఇతనే బ్రేక్ చేయించాడు. దాని తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఇప్పుడున్న శ్రీనివాస్ అనే అబ్బాయిని. అట్లాగే మౌనికకి ముందు భర్త ఉన్నాడు, ఆ భర్త విడిపోయినప్పుడు ఈమెకు ఒక 250 కోట్ల భరణం వచ్చింది, తర్వాత ఆమెకు ఒక 2000 కోట్ల ఆస్తి ఉంది. అసలు ఈ సమస్యకంత కారణం ఆమెకి ముందు భర్తతో బాబు ఉండడమే. ఆ బాబుకి మోహన్ బాబు ఆస్తి ఈ వాటా పోతుందని దీంతోనే వీళ్ళు ఆస్తి పంపకాలు చేయకుండా ఉన్నాడు మోహన్ బాబు. వీళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారో తెలియదు. ఇప్పుడు కానీ మనం ఆస్తి ఇస్తే ఆ అమ్మాయి రేపు పొద్దున ఈ వాటా కొట్టేసుకొని పోతుంది అన్న ఒక భయం ఉంది. సో ఇలాంటివి రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇవి అన్నీ వాస్తవమా, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఎవరికి అవసరం లేదు. ఇదేంటంటే ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా యాంగిల్ అనేది చూస్తున్నారు, జనం కూడా అవే కావాలి. సో ఈ దీంట్లో ఏమైందంటే ఇప్పుడు కొత్తగా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే మంచు లక్ష్మి చెప్పినట్టుగా వస్తుంది. అదేంటంటే మా ఇంట్లో గొడవలకి, మా ఫ్యామిలీలో ఈ డిస్ప్యూట్స్ రావడానికి కారణం కేటీఆరే. ఎందుకంటే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. ఆ సినిమా వాళ్ళవి చాలా మంది గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈవెన్ నాగార్జున ఫ్యామిలీలో చిచ్చు పెట్టడానికి, నాగార్జున, నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కూడా కేటీఆర్ఏ అన్న ఇది కూడా వచ్చాయి. సాక్షాత్తు ఆమె మంత్రి పేరు సురేఖ, కొండా సురేఖనే ఆరోపించింది. దాని మీద కోర్టులో కూడా కేసులు వేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలకు కూడా కేటీఆర్ కారణం అని ఒక యాంగిల్ని ఎవరో మంచు లక్ష్మి చెప్పినట్టుగా వదిలేశారు. నిజానికి మంచు లక్ష్మి ఎక్కడ చెప్పలేదు, వీడియో కానీ ట్వీట్ కానీ మంచు లక్ష్మిది ఎక్కడా లేదు. కానీ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా రకరకాల వ్యూస్ కోసం అన్నా చేస్తుండొచ్చు, లేదా మోహన్ బాబు పట్ల వ్యతిరేకత ఉండేవాళ్ళన్నా చేస్తుండొచ్చు. ఎవరో ఒకరు ఫస్ట్ ఇది వేటు న్యూస్ లాగా బయటకు వదిలే, వేటు న్యూస్ అఫీషియల్ దీంట్లో కూడా లేదు. సో ఇలాగా వదిలేశారు, అథెంటిక్ ఉన్నట్టుగా ఒక వార్త వచ్చేసింది. దాని మీద అందరూ చెప్పేస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే గతంలో వీళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా కూడా వార్తలు ఇప్పుడు బయటకు వచ్చాయి. కొంత వీళ్ళిద్దరు, ఈమె మంచు లక్ష్మి కేటీఆర్ని ఇంటర్వ్యూ చేయడం కానీ, తర్వాత కేటీఆర్కి ఆరోగ్యం బాగాలేకపోతే నా సినిమాలు చూస్తూ టైంపాస్ చేయండి అని ఈమె ట్వీట్ చేస్తే, నాకు కావాల్సింది విశ్రాంతి కానీ డిస్టర్బెన్స్ కాదు కదా అని అతనేదో సరదాగా అతను పెట్టడం, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి తీస్తున్నారు. సో అందువల్ల కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశాడు. ఎందుకంటే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించాడు అంటే కేసీఆర్ చేయించాడు, కేటీఆర్ కూడా సినిమా వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయించి హీరోయిన్ల భాగవతాలు అవన్నీ, వాళ్ళ అఫైర్లు అవన్నీ బయటికి తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తనకి
అనుకూలంగా లొంగదీసుకోవడం అన్న ఇది నెరేటివ్ని సాక్షాత్తు రేవంత్ రెడ్డి ఈ యాంగిల్ని తీసుకొచ్చాడు బయటకు. సో తీసుకొచ్చి ఒక ప్రముఖ హీరోయిన్తో ఈయనకు అఫైర్ ఉందని అక్కడి నుంచి ఇంకా అన్ని విషయాల్ని వీళ్ళు చేశారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ పాజిబిలిటీ అయితే ఉంది. ఫోన్ ట్యాపింగ్లు ఆల్రెడీ కొన్ని చేశారు వాళ్ళు. కొంతమంది వ్యాపారస్తులను బెదిరించడం, కొన్ని కంపెనీలను బెదిరించడం. ఎందుకంటే ఇవాళ దేశంలో ఏ వ్యాపారం అయినా ఏ కంపెనీ అయినా 100% చట్టాలని ఫాలో అయ్యి చేయలేరు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చట్టాలని బ్రేక్ చేసే వాళ్ళు వాళ్ళ ఆదాయాల్ని పెంచుకుంటుంటారు. ఇది కామన్. నేను పర్సనల్గా చూశాను, అనేక వార్తలు మనకు తెలుసు. రీసెంట్గా అదానీ వ్యవహారం చూసాము. అవన్నీ కూడా కామనే. అలా లేకపోతే వీళ్ళు గ్రో కారు. అందులో ఇంత స్పీడ్గా అవుతున్నారంటే అందుకనే బిజినెస్ మ్యాన్ పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చేసారు. ఒకప్పుడు బిజినెస్ మ్యాన్ టాటా బిర్లాలు వీళ్ళంతా పాలిటిక్స్లోకి డైరెక్ట్గా రాలేదు. కానీ తర్వాత ఎందుకు డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వచ్చేసారంటే కారణం ఏంటంటే పవర్ మన దగ్గర ఉంటే మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు అనేది వీళ్ళు. సో అలాగా చట్టాలని తమకు అనుకూలంగా చేసుకోవడానికి ఏం చేశారంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా వాళ్ళు ఎటువంటి చట్టాతిక్రమణలు చేస్తున్నారు, ఎటువంటి ఫ్రాడ్ చేస్తున్నారు అనేది వీళ్ళ చేతికి వచ్చేసినాక ఇది మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసేదానికి వీళ్ళకి ఛాన్స్ ఉంది. అలాగా ఇప్పుడు ఒక వ్యక్తి మీద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే నచ్చలు, నా ఫోన్ ట్యాప్ చేశారు, నేనేదో ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకపోతే ఏదో అమ్మాయిలతో వ్యవహారాలు నడుపుతున్నా, ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి కదా. ఫోన్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసి మా మాట వినాలి, లేదా మాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఇవన్నీ బయట పెడతా ఉంటారు. నాకు ఇవన్నీ బయట పెడితే నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది, నాకు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి వాళ్ళ మాట వింటాను. అందువల్ల ఫోన్ ట్యాపింగ్లు అనేవి ఇవాళ వెరీ వెరీ కామన్ కూడా అయిపోయినాయి. చాలా మంది కూడా పర్సనల్గా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసుకునే కొన్ని యాప్లు కూడా వచ్చాయి. ఆ యాప్ల్లో డబ్బులు కట్టి ఆ యాప్ని మనకు కావాల్సిన ఫోన్లో ఇన్స్టాల్ చేసేయగలిగితే, నేను నీ ఫోన్లో ఇన్స్టాల్ చేయగలిగితే నీ డేటా అంతా నాకు వచ్చేస్తుంది. నువ్వు ఎవరితో కాల్స్ చేస్తున్నా, నువ్వు బయట మాట్లాడుతుంటే కూడా అది కూడా సరౌండ్ సౌండ్ రికార్డు కూడా చేసేయచ్చు, ఫోటోలు తీయచ్చు, వీడియోలు తీయచ్చు నీకు తెలియకుండా. ఇవన్నీ కూడా నేను రిమోట్లో నుంచే చేసేయచ్చు. నా ఫోన్లో నుంచో నా ల్యాప్టాప్ నుంచే డాష్ బోర్డ్ ఇస్తారు. ఆ డాష్ బోర్డ్లో నుంచే నేను ఆపరేట్ చేయొచ్చు. నీ ఫోన్ని రిమోట్గా కంట్రోల్ చేయొచ్చు. ఏది సంవత్సరానికి ఒక 10,000 ఎంత కడితే ఇది సాధ్యం. కాకపోతే ఏంటంటే ఫిజికల్గా నీ ఫోన్ నాకు అందుబాటులో ఉండాలి ఫోన్లో వేయాలంటే. కాకపోతే వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన టెక్నాలజీ ఏంటంటే ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఫోన్లో ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయొచ్చు. సో ఒక మిస్డ్ కాల్ ఇవ్వడము, ఇంకొకటి మెసేజ్ పంపించడం ద్వారా ఇన్స్టాల్ చేసేస్తారు వీళ్ళ యాప్ని. అది వెరీ కాస్ట్లీ. 300 కోట్లు 400 కోట్లు ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ పెగాసస్ ఇలాంటివి వచ్చాయనేది గతంలో కూడా వచ్చాయి. ఇజ్రాయెల్ డెవలప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మన స్టేట్స్ కొంటాయి, సెంటర్ కొనింది అనేది వాస్తవం. మామూలుగా అయితే వీళ్ళు పొలిటికల్ రైవలరీస్ని ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా వాళ్ళ వ్యూహాలు వాళ్ళ వ్యవహారాలు కనుక్కొని దానికి ముందుగానే పసిగట్టి వీడు ఇది ప్లాన్ చేస్తున్నాడు, పలానా వాళ్ళతో ఇది చేస్తున్నాడు, మనం ఎలా దీన్ని బ్రేక్ చేయాలనే దానికి పనికొస్తాయి. దీన్ని ఆర్థికంగా కూడా పోలీసులు కూడా వాడారు. అలాగా కేటీఆర్ తనకి ఈ పిచ్చుంది, అమ్మాయిలు పిచ్చుంది కాబట్టి హీరోయిన్లు సినిమా వాళ్ళు పిచ్చుంది. సో వాళ్ళ మీద కొంతమంది మీద నిఘా పెట్టి వాళ్ళ బండారాలను బయట పెట్టుకొని తనకి తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు అనేది కేటీఆర్ మీద ఉన్న ఆరోపణ. ఆ యాంగిల్లో దీన్ని మిక్స్ చేసేసారు ఇప్పుడు. ఇది ఏంటంటే బిలీవబుల్ గా ఉంది కదా, ఎవరికైనా చూసినా నిజమేనేమో. అంటే ఆ అమ్మాయి ఏం చెప్పింది మంచులక్ష్మి అంటే చెప్పలేదు, చెప్పినట్టుగా వీళ్ళు ఏం రాస్తున్నారంటే కేటీఆర్ మా నాన్న ఫోన్ ట్రాప్ చేసి మనోజ్కి వినిపించాడు, మనోజ్ ఫోన్ ట్రాప్ చేసి మా నాన్నకి చెప్పాడు మనోజ్ రహస్యాలన్నీ, అందువల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చేసాయి అని. అంటే మామూలుగా మన ఇద్దరం ఫ్రెండ్స్ అయినా నేను ఆయనతో నీ గురించి ఏదో సరదాగా ఒక బ్యాడ్ జోక్ వేస్తాను, మనోడికి కొద్దిగా తిక్కుందిలే అని చెప్తాను, లేకపోతే ఇంకోటి చెప్తాను, అతను చాలా పిసినాడు సార్ అని చెప్తాను. సో ఆయన ఇప్పుడు నాదంతా రికార్డ్ చేసి నీకు ఇచ్చాడు అనుకో, నీకు కోపం వస్తుంది కదా. అలాగే గొడవలు పెట్టదలుచుకుంటే ఫోన్ రికార్డింగ్లు చేసి పెట్టేయచ్చు ఎవరినైనా. ఇది మామూలుగా ఆఫీస్ పాలిటిక్స్లలో కూడా చాలా మంది చేస్తుంటారు. బాసులు మనం తిడుతుంటాం, పర్సనల్ కలిసినప్పుడు టీ తాగుతూ బాసుని తిడతాం.
వాడికి పని పాట లేదురా, ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తాడు, అర్ధరాత్రి రమ్మంటాడు, తెల్లారితో 4 గంటలకు రమ్మంటాడు, ఏదో చెప్తాం. అదే అతను రికార్డ్ చేసి బాస్కి ఇచ్చాడు అనుకో, సో బాస్ కాల్తుంది. ఇలాంటి జరిగే సమాజం ఇవాళ ఉంది. కాబట్టి ఇలాగా మనోజ్కి మోహన్ బాబు మధ్య గొడవ రావడానికి ఫోన్ ట్యాపింగ్ కూడా కారణం అని మంచు లక్ష్మి చెప్పినట్టు ఒక వార్త వైరల్ అవుతుంది. కానీ మంచు లక్ష్మి ఎక్కడ చెప్పలేదు. కానీ ఇట్లాంటివి జరిగే పాసిబిలిటీ అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.